వాట్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్? దీపికా పదుకొనే కెరియర్ పెద్ద రిస్క్ లోకి వెళ్ళడానికి రీజన్స్ ఏంటి? బాలీవుడ్ మాఫియాని టాలీవుడ్ యునైట్ అయ్యి తొక్కడానికి చూస్తుందా? అసలు ఒక ప్రాబ్లం ని అనలైజ్ చేయడానికి ఆది అంతం ఉండాలి. అండ్ ఈ సినారియోకి బీజం పడింది సందీప్ రెడ్డి వంగాస్ స్పిరిట్ మూవీ దగ్గర. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, హాయ్ గైస్, వెల్కమ్ టు ఫైల్స్ ఆఫ్ ట్యాబ్. అండ్ ఈ వీడియో అయ్యాక మన ఛానల్లో మిగతా వీడియోస్ ఉంటాయి. అవి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి, ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి, మీకు కూడా నచ్చుతాయి. సో ఒకసారి లుకేసేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, మదర్హుడ్ ని బ్యాలెన్స్ చేయడం కోసం వర్కింగ్ అవర్స్ తగ్గించడం, స్టార్డమ్ క్రౌడ్ పుల్ చేయగలను అన్న ధీమాతో ప్రాఫిట్స్ లో పర్సంటేజెస్ అడగడం, స్పిరిట్ స్టోరీని వేరే వాళ్ళకి చెప్పేసి అన్రిటర్న్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ రూల్ ని బ్రేక్ చేయడం వల్ల ఇట్ బికేమ్ అ బిగ్ మెస్, రియల్లీ అ బిగ్ వన్. ఆ టైంలో సందీప్ రెడ్డి వంగ గారు ఏకంగా తృప్తి డిమ్రీని స్పిరిట్ సినిమాలో హీరోయిన్ అని చెప్పి అనౌన్స్ చేశారు. దట్ టు 7 or 8 లాంగ్వేజెస్ లో. దిస్ మే ఎఫెక్ట్ తృప్తి డిమ్రీ కెరియర్ బికాస్ దీపికా ఈజ్ నాట్ ఎ స్మాల్ నేమ్. ఆవిడ బాలీవుడ్ కాదు, ఈవెన్ హాలీవుడ్ లో కూడా ఒక ప్రామినెంట్ హీరోయిన్. ఏ పెద్ద హీరోకి తీసిపోదు బాలీవుడ్ లో. ఒక పెద్ద ఫీమేల్ లీడ్ ఆవిడ. హీరోయిన్ గా యాక్ట్ చేసి 2,000 కోట్ల మూవీస్ ఉన్న ఓన్లీ హీరోయిన్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు ఫెమినిస్టులు వచ్చి 2 సినిమాలు ఉన్నాయి 1000 కోట్లవి, ఇప్పుడు ప్రభాస్ కూడా అంతే కదా, ఆవిడకి కూడా 100 కోట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. బట్ షీ కాంట్ బ్రింగ్ పీపుల్ యాజ్ మచ్ యాజ్ ప్రభాస్ టు థియేటర్స్. Why Bollywood actresses get paid the same as Bollywood actors? See, in films, the fact of the matter is that your fee is connected to your ability to fill the theater. Now, yes, heroines work very hard, but so do cameramen, so do the light boys on the set. All of us should be paid equally. Everyone works hard. Comparing the heroine with the light boy. No. I'm comparing the heroine and the light boy and myself. Okay. The same. So I'm not saying heroine and light boy. I'm saying all of us are working hard. I'm working hard. So is the light boy. Why is he paid differently from me? It's not because he's a man or a woman. You're confusing the issue there. The reason why you're paid differently in cinema is because the market forces understand that you're able to bring that much money back into a film. So if I am paid 10 rupees, it's because I can bring back that money and more. 2014 ఆ టైంలోనే ఆవిడ చెప్పారు, డిప్రెషన్ తో బ్యాటిల్ చేస్తున్నాను, హోప్లెస్ గా ఫీల్ అవుతున్నాను, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, ఆ టెండెన్సీ కూడా వచ్చింది అని. అండ్ ఇవి తన డెసిషన్ మేకింగ్ ఎబిలిటీని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాయో కూడా చెప్పారు. తర్వాత COVID-19 రావడం, దానికి ఆవిడ ట్రీట్మెంట్ చేయించుకోవడం, సడన్లీ ప్రెగ్నెన్సీ, మదర్హుడ్, వర్క్ బ్యాలెన్స్, ఇట్స్ అ బిగ్ మెస్. అండ్ ఈ టైంలో వర్కింగ్ హవర్స్, శాలరీ, ప్రాఫిట్ షేరింగ్ వల్ల స్పిరిట్ లో రోల్ పోగొట్టుకున్నారు. A recent incident where a director offered us a film and said, you know, creatively I liked it, and then it came to sort of talking about the monies, and I said, okay, so this is what I would charge, and it kind of went back and forth where he came back and said, you know, actually we won't be able to afford this because we have to accommodate the male, you know. So I said, okay, then tata goodbye, because I know my track record, I know what I'm worth, I know that his films haven't been doing as well as my films have been doing. అండ్ రీసెంట్ గా కల్కి 2898 AD పార్ట్ 2 లో రోల్ కూడా పోగొట్టుకున్నారు బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ కమిట్మెంట్స్. ఒక పక్క ఓల్డ్ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ గారు లాంటి సీనియర్స్ 12 గంటలు షిఫ్ట్లు చేసి ప్రాజెక్ట్స్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. బట్ షీ స్టిల్ డిమాండింగ్ 6 to 8 hours of working time. About mothers who are wanting, new moms who are wanting an 8-hour shift in workspace, in industry, in the film industry. Right. What do you think as a mother? Do you think this demand is right and people reacting to it? It is not. It's not going down well with people. What do you think about this? And most of the honest filmmakers, I would say, will not have a problem with this. And apart from just being a mother and working for 8 hours, usually people have started working for 8 to 9 hours in a shift. So I think it's person to person, and most of the industry does understand all. ఇదంతా విన్న తర్వాత మనకి 2 ways కనిపిస్తాయి. ఇస్ షీ రైట్ ఆర్ రాంగ్? ఒకవేళ రాంగ్ అయితే అకార్డింగ్ టు హెల్త్, ఎస్, హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ స్ట్రగుల్స్ పబ్లిక్ గా కనిపిస్తున్నాయి. బట్ ఆవిడ ఓకే అనిపిస్తున్నారు. అట్లీస్ట్ నథింగ్ అక్యూట్ ఈస్ బీయింగ్ ఫ్లాగ్డ్. ప్రొఫెషనల్ ఆర్ సోషల్ కాంట్రవర్సీస్ వైస్ రాంగ్ అంటే ఎస్ అని చెప్పొచ్చు. తన డిమాండ్స్ ని ప్రొడక్షన్ హౌస్ మీట్ చేయడానికి తన షెడ్యూల్స్ ని ప్లాన్ చేయలేరు. బట్ మనకి క్లారిటీగా చూస్తే అర్థం అవుతుంది. దీపికా గారిని తీసేసిన 2 మూవీస్ లో హీరో ప్రభాస్ గారే లీడ్
యాక్టర్. అండ్ కల్కి నుంచి తీసేయడంలో మోస్ట్ టాక్డ్ మ్యాటర్ ఏంటంటే తనతో పాటు ఉండే 25 మెంబర్స్ టీమ్ కి కూడా 5-star లగ్జరీస్ కావాలంట విత్ 25% హైక్స్ ఆఫ్ ప్రీవియస్ శాలరీ. ఇంత డిమాండ్ ప్రభాస్ కూడా చేయలేదు బికాస్ బడ్జెట్ పెరిగిపోద్దని. మోర్ ఓవర్ ఆయన ఎక్కువ క్రౌడ్ ని పుల్ చేస్తారు థియేటర్స్ కి. ఆవిడ కంటే సగం సినిమా నడిచేది ఆయన మీద. అండ్ పిఆర్ ప్రెషర్ మీద కల్కి పార్ట్ 1 నెట్టుకొచ్చేసింది. బట్ కల్కి పార్ట్ 2 లో ఈ సినారియో నడవలేదు అండ్ షీ గాట్ రిమూవ్డ్. ఇప్పుడు టాక్సిక్ పిఆర్ గురించి చూస్తే ఈ పిఆర్ ఎంత పబ్లిక్లీ రూటెడ్ అంటే ఒక పోస్ట్ వేస్తాడు ఒకడు, కల్కి ఏముంది అసలు మా దీపిక ఇలాంటి కల్కిల్ని 100 కొనేస్తది అంటాడు. అండ్ దిస్ ఈస్ ద ఎగ్జాచురేషన్ లెవెల్ ఆఫ్ పిఆర్ అండ్ హౌ ఇట్ వర్క్స్. ఈ సందీప్ రెడ్డి వంగ ఎప్పుడైతే దీపికతో ఓపెన్ ఫైట్ చేశాడో అప్పుడే దీపికాస్ పిఆర్ మూవీ స్టోరీ మొత్తాన్ని లీక్ చేసింది అండ్ తన టాక్సిసిటీని చూపించుకునింది. అండ్ దీంతో పాటు దీపికాని సినిమాలో రిప్లేస్ చేయబడింది తృప్తి దిమ్రి. ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగింది. ఈ ప్రోపగాండాని రీల్స్ అండ్ ట్వీట్స్ రూపంలో చాలా చూసాం మనం. ఈ తృప్తి దిమ్రి సినిమాల్లో బట్టలు ఇప్పేసి తిరగదు తెలుసా అని పోస్ట్లు వేశారు. బట్ దట్స్ వాట్ దీపికా డన్ ఇన్ పఠాన్ అండ్ ఫైటర్. బాలీవుడ్ లో చాలా మంది మాట్లాడారు ఈ టాక్సిక్ పిఆర్ టాక్టిక్స్ గురించి. సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, షాహిద్ కపూర్ ఇలా చాలా మంది టాక్సిక్ పిఆర్ ని కాల్ అవుట్ చేశారు. That while I did take an example of Deepika, the intention was not to promote any film. You of course you named the film. Now you are also naming a film. You are also naming a film which is coming. You are also naming a film. Let me finish. Obviously you are being planted by the PRs of the said film people. अरे यार हम इतने भी तो नादान नहीं है ना. పిఆర్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టర్స్ ఇమేజెస్ ని పెంచి వాళ్ళు ఎప్పుడు న్యూస్ లో స్టాండర్డ్ అయ్యేటట్టు ఉంటారు, వైరల్ అవ్వడానికి చూస్తా ఉంటారు. All the managers are like, you should do some PR, build this, build that. So I looked at all my different managers at the same answer. If I play good cricket, I don't need PR. రీసెంట్ టైమ్స్ లో పిఆర్ ప్లేస్ కీ రోల్ ఇన్ బాలీవుడ్. కావాలని పాపారాజీస్ ని పిలవడం, అదే మనం చూస్తుంటాం కదా ఎయిర్పోర్ట్లలో వీళ్ళు వచ్చారని చెప్పి ఫోటోలు తీయడం. వాళ్ళు ఎవరికి అనుకొని పోరు, వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చి మరీ పిలుస్తారు జనాల్ని కూడా. అన్ని స్టార్స్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు, జిమ్ కి వెళ్తున్నారు, రెస్టారెంట్ కి వెళ్తున్నారు. నో యూ హ్యావ్ పీపుల్ దేర్. ఏంటి వై am I not? So he said you have to call people. You have to pay them. Stars pay? నాకు తెలీదు ఇలా వాళ్ళు పే చేస్తారని నాకు తెలీదు. బాలీవుడ్ లో ఉన్న అందరూ దే కాల్ ద పాపరాజీ. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను, వాళ్ళు పిలు లిస్ట్ నాకు పంపించాడు. సో అండ్ సో దిస్ మచ్, సో అండ్ సో దిస్ మచ్, సో అండ్ సో దిస్ మచ్. ఐ సెడ్ ఓ మై గాడ్. కొంతమంది అయితే క్రౌడ్ కి కూడా డబ్బులు ఇచ్చుకుంటారు. అండ్ ఇలా ఎందుకు చేస్తారంటే పబ్లిక్ ఇలా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ లో ఉండాలి, ఎప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉండాలి. అండ్ యూ కెన్ డెలిబరేట్లీ సే దట్ సౌత్ డైరెక్టర్స్ ఆర్ంట్ అఫ్రేడ్ ఆఫ్ దీస్ టాక్టిక్స్ విచ్ ఆర్ మేడ్ బై దేర్ పిఆర్. సందీప్ రెడ్డి వంగ, నాగర్షిన్ ఆర్ వైజయంతి ఫిల్మ్ మేకర్స్ హూఎవర్ ఈ పిచ్చి పిఆర్ కి భయపడి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఆపుకోలేదు. బికాస్ వాళ్ళ యాక్టర్స్ కంటే వాళ్ళ సినిమా నచ్చేది కథ మీద, స్క్రీన్ ప్లే మీద, వాళ్ళ నరేషన్ మీద, నాట్ ఆన్ ద యాక్టర్ ఆర్ యాక్ట్రెస్. ఈ భయం లేనితనమే ఒక కొత్త ఆలోచనకి నాందిగా మారుతుంది అండ్ ఫేక్ బాలీవుడ్ టాక్సిక్ పిఆర్ ని నాశనం చేస్తుంది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ మూవీస్, ఇట్స్ గుడ్ ఫర్ ప్రొడ్యూసర్స్. డబ్బులు మిగులుతాయి అండ్ టైం సేవ్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్లకు ప్రాఫిట్స్ వస్తాయి, వీళ్ళ వల్ల ఆడియన్స్ హ్యాపీగా ఉంటారు. అనుకున్న టైంలోనే మొత్తం అయిపోతుంది. మోర్ ఓవర్ లాగ్ అవ్వదు unless it's a Rajamouli movie. And I hope you understood how toxic PR of Bollywood works, how Deepika Padukone is ruining her career with her PR. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూడాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు ఫైల్స్ ఆఫ్ TAB గైస్. అండ్ ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉంటాయి, చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. గో అండ్ గివ్ ఎ వాచ్. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.